శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఒకసారి ఉత్తర భారతదేశం నుండి ఒక భక్తుడు మహాస్వామివారి దర్శనానికి కంచి మఠానికి వచ్చాడు. అతను కొంచెం దేనికో సంకోచిస్తూ కనపడ్డాడు. మహాస్వామివారు అతన్ని తన సందేహమేమిటో అడగమన్నారు. అతను గొంతు సవరించుకొని, ఆంజనేయ స్వామి వారిని భారతదేశమంతటా ఆరాధిస్తారు, కానీ ఎందుకు దక్షిణ భారతంలో వడమాలలు వేస్తారు, ఉత్తర భారతంలో మామూలుగా జాంగ్రితో మాల చేసి వేస్తారు అన్నది అతని సందేహం. పైగా ఈ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేకపోయారని మహాస్వామి వారికి విన్నవించాడు. పరమాచార్య స్వామివారు హనుమంతుని గురించి మాట్లాడడానికి చాలా ఆనందపడిపోయారు. పిల్లలు ఎప్పుడైనా తినడానికి మారం చేస్తే తల్లి వారికి ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అన్నం తినిపిస్తుంది. పిల్లలు ఆ చందమామని చూస్తూ ఆ చల్లని వెన్నెలని ఆస్వాదిస్తూ భోజనం ముగిస్తారు. అలాగే బాల హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్న సూర్యబింబం చూసి చాలా ముచ్చటపడ్డాడు. అంతటితో ఆగక ఆ సూర్యబింబాన్ని చేత్తో పట్టుకోవాలని ఆకాశంలోకి ఎగిరాడు. అదే సమయంలో సూర్యుణ్ణి మింగాలని రాహు కూడా వస్తున్నాడు. వారి పోరులో వాయుపుత్రుడైన హనుమంతుడు సులభంగా గెలిచాడు. హనుమంతుని పరాక్రమానికి మెచ్చిన రాహువు, ఎవరైతే నిన్ను మినుములతో చేసిన వంటకములతో పూజిస్తారో వారికి రాహుదోషం నుండి విముక్తి కలుగుతుంది, మరియు రాహువు వారిని బాధించదు. ఆ చేసిన వంటకమును హారముగా కానీ లేదా రాహుస్వరూపమైన పాముగా కానీ చేసి హనుమంతునికి నివేదన చేయవలెను. రాహుగ్రహం యొక్క ఇష్టధాన్యము మినుములు కావున దానితో వండిన పదార్థము రాహువుకు అత్యంత ప్రీతిపాత్రము. మహాస్వామివారు హనుమంతునికి వడమాల ఎందుకు వేస్తారో వివరించి, ఉత్తరాదివారు దక్షిణాదివారు ఎందుకు వేరేగా మాల సమర్పణం చేస్తారో వివరించారు. దక్షిణాన ఉప్పు ఎక్కువగా తయారు చేస్తారు, ఉత్తరాన చెరుకును ఎక్కువగా పండిస్తారు. వడలు మినుములతో చేసి మంచి రుచి కొరకు ఉప్పు మరియు కారం అందులో కలుపుతారు. అందువల్ల దక్షిణాన వడమాలను వేయడం సాంప్రదాయం. ఉత్తర భారతీయులు ఉప్పు కారం కంటే తీపిని ఎక్కువగా ఇష్టపడతారు. జాంగ్రి కూడా మినుములతో వండిన పదార్థమే కనుక రాహువు చెప్పినట్టు మినుములతో వండిన తీపి వంటకాన్ని వారు మాల రూపంలో హనుమంతునికి నివేదిస్తారు అని వివరించారు మహాస్వామివారు. ఈ విషయమును విన్న అక్కడి వారు మరియు ఈ అనుమానాన్ని వ్యక్తపరిచిన ఆ ఉత్తర భారతీయుడు కూడా పరమానందంతో మహాస్వామి వారి పాదములపై పడి ప్రణమిల్లారు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.